సినిమా అన్న వాకు సినిమా చూడడం జరిగింది. నాకైతే చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఋతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు అయితే ఎక్దమ్ లెవెల్ జీవించాడు. ఫస్ట్ 20 minutes ఋతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యాగ్ మ్యూజిక్ కొట్టిన ఎవరికన్నా దండం పెట్టాల్సినగా ఏకదంగా తీసుకెళ్ళిపోయాడు. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఎక్స్ట్రాడినరీ లెవెల్ అయితే అనిపించింది. ఎన్టీఆర్ గారు ఈ టైప్ ఆఫ్ చేయడం నేను ఫస్ట్ అని అనుకుంటాను. మంచి మాసింగ్ రోల్ అయితే ఇచ్చాడు. ఈ చల్లటి వాతావరణంలో వేడి పుట్టించే సినిమా ఇది. వాతు అనేది ఒక దేశం కోసం పోరాడినటువంటి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న స్టోరీ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. నిజంగా మొన్న ప్రీ ఈవెంట్స్లో మామూలుగా ప్రీ ఈవెంట్స్ ఎన్టీఆర్ గారు ఒక కాలు ఎగరేస్తేనే తగలడిపోతుంది. అలాంటి మామూలు 2 కాళ్ళు ఎగరేసాడంటే సినిమా ఏ రేంజ్లో ఉందో చూస్తే అర్థమైపోతుంది. అందరికీ మెచ్చే విధంగా సినిమా అయితే తీసుకోవడం జరిగింది. ఆ సలాం సాంగ్ అయితే కనుక మరి రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు చేసిన సాంగ్ ఎంత సక్సెస్ అయితే అయిందో నాటు సాంగ్ దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో కూడా కనిపించింది. చాలా బాగుందని అంటే ప్రతి ఒక్కరు చూసినట్టు అంటున్నారు. కాబట్టి అందరికీ మెచ్చే విధంగా వాటు సినిమాని తీసుకోవడం జరిగింది. ఆ బ్యాక్ అండ్ మ్యూజిక్ కొట్టుకోవడానికి ఎవరికో కానీ దండం అయితే పెట్టచ్చు. కానీ ఒకటే బాధ, మా హీరోయిన్ లేదు. అదే బాధ తప్ప రెండోది అయితే లేదు. ప్రతి ఒక్కరు చూడండి. ఓ పక్కన మార్కెట్ లో కూలీ ఉంది, దాన్ని తట్టుకునే అంత కంటెంట్ ఈ సినిమాలో ఉందా? అంత డబుల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చేయడం చెప్పి నేను అనుకున్నాను. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ వార్ 2 కాబట్టి సో వారు 400 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది. ఇది ఒక 1000 కోట్లు చేసే అంచనా ఉందా? ఈజీగా ఉంది. ఎందుకంటే 900 నుంచి 1000 కోట్లు అయితే ఈ సినిమాకి అయితే రావడానికి ఉంది. ఎందుకంటే ప్రజెంటేషన్ అలా ఉంది. థ్యాంక్ యూ.